ఇంట్లోనే హెయిర్ గ్రోత్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చేసి చూపిస్తాను. ఇది హెయిర్ గ్రోత్కి, ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్కి బాగా యూజ్ అవుతుంది. దేన్నైనా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ని పొందొచ్చు కదా. మేము కూడా దీన్ని చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలను మనం 1 by 1 గ్యాదర్ చేసుకుందాం. దీనికి కావాల్సింది మందార పూలు. మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను ఫ్రెష్ మందార పూలని కోసి యూజ్ చేస్తున్నాను. ఇవి మార్కెట్లో అయినా దొరుకుతాయి, లేదంటే మనకు దొరికినప్పుడు తీసి పెట్టుకొని ఎండలో పెట్టుకొనైనా ఆ పొడిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి కావాల్సింది గుంటకలగరాకు. మా ఇంట్లో ఒక మొక్క ఉంది. దాని ఆకులని హార్వెస్ట్ చేస్తే మళ్ళీ మంత్ కల్లా ఫ్రెష్ ఆకుల్ని పెట్టేస్తుందన్నమాట. ఈ మొక్క దొరకని వాళ్ళు ఒకసారి ఆకుకూరలు అమ్మే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, వాళ్ళు తెచ్చి పెడతారు. ఇది పొలం గట్ల దగ్గర, కాలువల దగ్గర బాగా పెరుగుతుంది. వాళ్ళైతే తెచ్చిచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి ఆకుకూరలు అమ్మే వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు తెచ్చి పెడతారు. ఈ గుంటగలగరాకు మొక్క ఒక్కటి ఉంటే చాలు, ఎవ్రీ మంత్ దీని ఆకుల్ని యూజ్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు హార్వెస్ట్ చేయటం చూపించట్లేదు, ఎందుకంటే చెట్టు మా ఇంట్లో లేదు. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉంటే నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. కరివేపాకుని, గుంటకలగరాకుని శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసుకోవాలి. నీళ్లు బాగా వడిసిపోవాలన్నమాట. తర్వాత దీనికోసం నేను తయారు చేసే ఆయిల్కి 4 ఉసిరికాయల్ని తీసుకుంటున్నానన్నమాట. ఉసిరికాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి, ఉసిరికాయలు దొరికే సీజన్లో ఉన్నాం కాబట్టి ఫ్రెష్వి యూజ్ చేస్తున్నాను. లేదంటే మనం దొరికే సీజన్లోనే వాటిని 1 కిలో తీసుకొని సన్నగా తరిగి ఎండలో పెట్టుకున్నామంటే 4-5 డేస్లో అవి బాగా ఎండిపోతాయి. వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఆయిల్ తయారు చేసే ప్రతిసారి 1 గుప్పెడు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనం ఫ్రెష్వి యూజ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ దొరకనప్పుడు ఏదో ఒక సొల్యూషన్ అయితే ఆలోచించుకోవాలి కదా, అందుకని ఇలా చేస్తాను. మందార పూలనైనా సరే అలాగే చేస్తాను, ఉసిరికాయలనైనా అలానే చేస్తానన్నమాట. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న మందార పూలను కూడా శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసుకున్నాను. ఈ కొలతలన్నీ నేను 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్కు చెప్తున్నాను. ఈ 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ని వెడల్పాటి గిన్నెలో కానీ బాణల్లో కానీ వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. వెడల్పాటి బాణలి కానీ గిన్నె కానీ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో బాగా పట్టి బాగా మగ్గుతాయి. ఇదంతా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఆయిల్ బాగా మరగకూడదు, మరిగితే మనం ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు చిటపటమంటాయి కాబట్టి కొంచెం వేడి పడంగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేద్దాం. ముందుగా 1 గుప్పెడు మెంతుల్ని వేస్తున్నాను. తర్వాత మందార పూలు, మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను అన్నమాట. ఆకుకూరల్లో అంటే ముఖ్యంగా గుంటకలగరాకులో పురుగు ఉంటుంది. ఒకసారి బాగా 2-3 సార్లు చూసుకొని 2-3 సార్లు బాగా కడిగి వేసుకోండి శుభ్రంగా. ఆకుకూరల్ని కూడా యాడ్ చేయాలన్నమాట. ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టద్దు, మాడిపోతే బాగోదు. మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి. నూనెలో బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఆయిల్ని తయారు చేసుకోవాలి. దీనికి బాగా ఓపిక ఉండాలి. 45 మినిట్స్, గంట వరకు పడుతుంది ఇది తయారవటానికి. మాడకుండా చూసుకోండి. ఎంతవరకు కాగించాలంటే ఆకు పట్టుకొని నలపగానే పొడిగా అయిపోవాలన్నమాట. అంతవరకు కలుపుతూ మనం ఆయిల్ని తయారు చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది. పైన ఉండే పిప్పిని కూడా నేనైతే పడేయను. మిక్సీలో వేసుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ వస్తుంది, మళ్ళీ స్ట్రెయిన్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇది తయారైపోయిన తర్వాత నేను ఒక కంటైనర్లో వేసి పెట్టుకుంటాను. నేను దీన్ని డీమార్ట్లో తీసుకున్నాను. ఇదైతే యూజ్ చేయటం ఈజీగా ఉంటుంది, పోసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది. అందుకని ఇలాంటి కంటైనర్ తీసుకొని ఆయిల్ పోసుకొని మంత్ అంతా యూజ్ చేస్తాను. ఎక్కువ ఆయిల్ తయారు చేసుకోవద్దు, ముక్క వాసన వచ్చేస్తుంది.